నేను భగవంతుని మదమో చెట్టింటాని ఒకసారి భగవంతుడు కళ్ళ చూస్తా ఉన్నాడు ఆనాడికి వీళ్ళు చూస్తే తిన్నట్టు కూడా చేత కనుక ఎప్పుడు చేసి చూపిండో మదమోత్సవం మొత్తం మాయమైపోయింది. అమ్మా కలుపు తిన్నా కలుపు తిన్నా బా బా కలుపు తిన్నా కానీ ఒక్క మాట ఏదో మాట కాదు. ఏ మాట? కోరిక అయిపోయిందా? అయిపోయింది. నన్ను లావత ఇట్టపోతుందన్న తాతగారి పాయమే తాతగారి పని తట్టెడు తిన్నాక లేవస్తాను కలుపు తిన్న నిన్న విద్య లే మెల్లగలే రోగం రోగం పాల్వాడా ఇప్పటికైనా కొంత వేయిందా? బీపీ నూకెత్తాను నెత్తలేదు నీళ్ళే అంతే నీళ్ళు రక్తం పడినది బిడ్డ నీళ్ళు వస్తాను ముదురుతానికి అంతే రక్తం తక్కువ అయితే నీరు ఎక్కువ అంతే కదా. కానీ ఒక మాట ఏ మాట? ఫస్ట్ కోరిక నెరవేర్చి ఒక్కటే అయిపోయింది. ఒక కోరిక అయిపోయిందిగా అవును కోరిక కావాలి. వాళ్ళు అయ్యని తప్పుకోరా పొల్లు ఉన్నది భర్తను తప్పుకోరా ఆమె ఉన్నది కడుపుల దుఃఖం ఇంకా కడ దొరకలేదు నాకు 2 కోరిక ఉన్నది. అత్తరా అదే అత్త కదా నీ ఉందో బొమ్మతో పోతావురా సుభద్ర వాడు కొత్త నెగెత్తా అయ్యా నీ కాళ్ళు నేను మొక్కుతానా రేపు మళ్ళీ అమ్మని గుర్తుకాలి మళ్ళీ చెప్తావు ఇది తాపు కొత్త అక్కడ ఎత్తుకో మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ పోయి తాపు కొరకు పోయితే పోతారు వాళ్ళు జమాటికి తెత్తా లాగా పోయి తెస్తారు ఆ సంగమయ్యని తీసుకొని ఇంటికి వచ్చింది. అయ్యా బాధపడు కొట్టబోతాగానే అయ్యో అక్కడ మీరు అన్నాయా మీరు అక్కడ కావచ్చు వేసుకోవాలి ఎత్తుకో సుభద్ర 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 నాకు 2వ కోరిక. ఏ కోరిక? ఏ కోరికైనా ఏదో కోరిక కాదు. నాకు పెళ్లి కాలే పాదర్థం కాదు. నాకు ఈ వయసుకి ఇంకా పెళ్లి కావన్నా? నాకు పెళ్లి కాలే పాదర్థం కాదు. నాకు పెళ్లి కావాలి పెళ్లి కావాలి పెళ్లి కావాలి. చూడు సిరిచూడు ఇప్పుడు పిల్లని అంటే ఇస్తారా అన్న అప్పుడు ఇయ్యరు. 2వ కోరిక నాకు పెళ్లి కావాలి. అయ్యా లేదా తుక్క 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 లెక్క లేను నేను బుజ్జాకి ఎనుక తుక్క లెక్కున్నా. అయ్యా నీకు పెళ్లి కావాలంటావు, మరి పెళ్లి కావాలంటే నువ్వు ఎక్కడెక్కడ ఎనుకున్నా నాకు ఎక్కర్లేదు. ఏ రాజ్యమన్నా మంత్రుడు అవ్వయ్య గర్భాన ఒక బిడ్డ పుట్టి ఉండాలి, ఆ పొల్ల ప్రతివతరాలై ఉండాలి. అలాంటి పొల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తే నా రోగం కత్తుకొని తక్కువ. ఆ ప్రతివతరాలని సేవ చేస్తే రోగం పోతుందా? పోతుంది. అయ్యా 4 రాజ్యాలు నవ్వకుండా పోతే అలాంటి పిల్లని ఎక్కడికి వచ్చి నీకు పెళ్లి చేస్తారా? అత్త కాదు అంత టైం లేదు. నాకు కావాలి పెళ్లి పెళ్లి కావాలి పెళ్లి కావాలి. మరి అంత సత్యవంతరాలు అంటే ఎక్కడున్నది నాయన? సుభద్రాదేవి ఎక్కడో ఎక్కడ వెనుకడతాను. నీ బిడ్డ శివజ్యోతి లేదా? నీ బిడ్డ 7 ఏళ్ళ పొలం తీసుకొచ్చి నా పెళ్లి చేయి. అయ్యా అంతే. ఓ నానా సంగమా 4 రాజ్యాలు తిరుగుడెందుకు, 4 దేశాలు తిరుగుడెందుకు? మరి ఎర్ర నీ ఇంట నీ బిడ్డ 7 ఏళ్ళ బాల, నీ బిడ్డ శివజ్యోతి ఇంట లేదా అన్నావు. అయ్యను 60 ఏళ్ళ పెద్ద వలసి నా బిడ్డ 7 ఏళ్ళ బిడ్డ పొత్తు కొడితే కాడ ఉండలే. అయ్యా బుద్ధిగా నవరాలే నా బిడ్డకు భూమంటూ ఆయలేదు. నా బిడ్డ శివజ్యోతి అన్నం తిని తిన్న పల్లెం కడిగి పారపోసి బయట పోసి అంత సోమత లేదు. నా బిడ్డ స్నానం చేసి తన ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని చదువుకునే, తన ఒంటి మీద బట్ట తను చదువుకునే ఓకే తన బిడ్డకు లేకపోయనా.
ఏ రామ రాఘవ రామ రామ అయ్య ఊతంగమ దేవా బిడ్డనెట్ట వదిలేయ్యా నా బిడ్డ తిన్నావే నానా పసివిల్ల కదిగాయ నానా ఈడెట్టగైతాది అయ్యా పిండన్న మాటారు అయ్యా నోటికెట్టవతే అయ్యా నీకు బిడ్డ లెక్క ఉన్నా అయ్యా అయ్యా నా బిడ్డ నీకు చూస్తే నీకు మనవరాలు లెక్క ఉన్నది నీకు బిడ్డ లెక్క ఉన్నది ఇయ్యా పసిపిల్ల నువ్వు నానా ఎంత కోరివయ్యో అయ్యా ఇయ్యా నా బిడ్డ మీద అనకయ్యా కన్నెత్త పడ్డాది అయ్యో ఇయ్యా ఈ మాట అనడానికి నానా ఇయ్యా నీకు తెలవ కాదు అయ్యో ఇయ్యా అయ్యలేని బిడ్డ నానా అయ్యలేని బిడ్డరా బిడ్డ అయ్యను ఓడగొట్టుకొని పుట్టెడు దుఃఖముతోటి నా బిడ్డ ఉన్నది నాయన పుట్టెడు దుఃఖము కడప నిండా ఉండంగా నీకు పెళ్ళన్న మాటలు అయ్యా నీ నోటికెట్ట వస్తే అయ్యా నీ కళ్ళు మొక్కున్నాను బిడ్డలంటిది కాదు నానా నీకొక్క బిడ్డల్ల ఉంటే నీ బిడ్డకి కర ఉంటే నీ బిడ్డ నీ మాట నాను నువ్వల్లగండు అయ్యా నీ బిడ్డ నీకే ఎక్కువ నా బిడ్డ నీకే ఎక్కువ అయ్యా నా బిడ్డ లాంటిది నీ బిడ్డ లాంటిది నా బిడ్డ కాదా పొద్దు కొడితే కాడా నా బిడ్డ ఉన్నది నాయన పది విల్ల కదిగాయే నా బిడ్డ కవ్వయ్యతోటి మాట్లాడే విధానం అత్తబాబతోటి చేతుకున్న భర్తతో మాట్లాడే విధానం అక్కడంలో పాడగయ్యో బిడ్డ ఉన్నది అయ్యా అయ్య నీ కళ్ళు మొక్కుదంగా ఈ మాటలు కోరుడ నీకు సుభద్ర ఎందుకు ఏడతారే నువ్వెందుకు ఏడవాలి నువ్వెందుకు బాధపడాలి నీ బిడ్డ నాకెందుకు పెళ్ళాలి ఎక్కడి వచ్చిన సంఘం వాడు నీ సంఘం నువ్వు ఓరాదురా మా గండ మీద వచ్చాడు నా బిడ్డ గండ మీద వచ్చినాడు ఒక్క మాతానికి అంతే ఒక్క మాతానికి అంతే నా తనని ఏడిపోతా నీ ఏడుపు తప్పుది నీ బిడ్డ పెళ్లి చేసుకొని తప్పుది ఒక్క మాతానికి అంతే పొమ్మది వస్తావుదా మాట ఇచ్చిన సత్యం ఏమన్నాడు నీ మాట కింద వర్రా నీ మాట కింద వర్రా నీ మాట కింద వర్రా ఆడు కుప్ప ఎత్తాడు కుప్ప ఎత్తే సత్యుడు కుప్ప ఎత్తే ఎవరు ఇస్తా బతుకున్నాడు బతుకున్నావు కొడుకులు పిల్లే కదా భార్య పిల్లే కదా అంతే కదా అప్పు చేస్తాడు ఎవరు కట్టాలి ఎవరు కట్టాడు తత్తినోడు అంతే సుభద్ర సుభద్ర అయ్యా సంగమా నువ్వు వీళ్ళని ఎగేస్తాను అనలేక నువ్వు తిట్టలేక నువ్వు మా తల్లి లేక ఎగేస్తానవా నువ్వు ముందు వంతుందో పొమ్మతో పోతావుదా మనం కాబట్టి మనం మోపైగా అమ్మా సుభద్రదేవి అయ్యా అరే మాట ఇచ్చిన నీ భర్తే చచ్చిపోయింది అరే వీటితో ఏందమ్మా పాప పసిబోళ్ళ పసిబోళ్ళని మీరు ఎట్లా అడిగిండు నా భర్త వాడన్నట్టు నా భర్త ఇచ్చిన మాట కొడుకు పాటలు పడదు అటవత్తర సత్యం కొడుకు నా భర్త ప్రాణమే తీసిన ఇవాళ నా బిడ్డ మాత్రం సత్యం కొడుకు నా బిడ్డ నుంచి పెళ్లి భక్తో ఇదే సత్యం అయ్యా నా భర్త బతికినంత కాలం మనం భక్తితోనే బతకాలి మనం ముక్తి తర్వాత ఉండడు ఇవాళ నా భర్త మాట గిరిదాటి ఆడేదాన్ని కాదు ఆగుండా ఇలా నా లోకాలు నాపింది అయ్యా నా బిడ్డను ఒక మాట చేత ఇది ఒప్పుకుంటే బిడ్డ ఒప్పుకోవద్దా ఒప్పుకున్నది ఆ పోదత్తిక మూతలోడు ఒప్పుకుందాన్ని బుద్ధి పోతుంది ఆవాద కలిసి వాళ్ళది బుక్ వస్తుంది పానం పోయి తత్తున్నది పోయిపోయాక మూతలు నాకు ఇచ్చి పెళ్లి చేస్తుందా అని అనకపోది గక్కడ తప్పుతారు చూదుది ఆ పోయి తప్పకుండా వస్తుంది అందరు విన్నది పోయి తప్పకుండా వస్తుంది ఇక మూతలను పెళ్లి చేసుకో
ఆ పోదత్తది పోదంతా తప్పని తప్పి గక్క తప్పుతుంది కదా తీరగంత తప్పుద్ది రైకతో తప్పుద్ది నొత్తనే అంటే ఒత్తు తప్పుతాయి ఆ పని ఏందిరా? అప్పుడు ఆ బిడ్డ అది పెట్టు అది పెట్టు అక్కడ కూర్చుని పెట్టి నా బిడ్డను ఒక్క మాట అడుగుతా ఆ బిడ్డను అడుగుతాను ఆ బిడ్డ ఏమంటుంది ఒప్పించిన ఆ బిడ్డను ఇంత పెళ్లి చేస్తే నాకు సత్యం నిలబడుతుంది ఎడుతుగుండ కన్న తల్లి ఓ దేవుడా సుభద్రదేవి అయ్యో అయ్యనా కన్న బిడ్డ నా బిడ్డో నా కడపులో బిడ్డ నా బిడ్డ ఇక నువ్వు పుట్టకుండా నవ్వా నా బిడ్డో జయరాని దేవతల పూజ నీడి చేస్తే ఇక దేవుడు సంతానం ఇయ్యబాయ్ పార్వతమ్మ పూజలు చేస్తే నువ్వు నా కడపలో పడ్డావు బిడ్డ ఏ రాతారా లెక్కచ్చుకున్న బిడ్డో ఆ భగవంతుడు నీకు ఏ రాతారా తిండు నేను ఎదురు చూడంగా కడుపు వండిందని సంబరపడ్డా కానీ నా బిడ్డకు తీసుకుంటే పాపి రాత అత్తయ్యనుకోకపోతినా అయ్య నీతి లేని బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఇయ్య రాత రాసినవురా భగవంతుడా మాకు ఏ గీత గీసినాము ఓ దేవుడో అవ్వాలంటి కళ్ళకు రవలోన తిరిగి తడుపుకుంటా సుభద్రాదేవి ఏడెళ్ళ బిడ్డ తిన్నపోయి తల్లి అది వేసుకొని ఆ బిడ్డ ఏంటంటే ఇయ్య బిడ్డ వేడిగా తింది సుభద్ర అయ్యా నా బిడ్డ శివాలో తింటా బిడ్డ ఎప్పుడుగా పుట్టినవే నా బిడ్డ మో బిడ్డ శివాజ్యోతి అమ్మా నాన్న ప్రాణం పోయిందంటే సంగమయ్య రెండో కోరిక మరి కోరిక కోరుకోమంటే సత్యాతురాలు కన్నా బిడ్డ ప్రతివతరాలు కావాలి నన్ను శ్రీకాదనుకుంటే పెళ్లి చేసుకొని నా సేవ చేస్తే ఆయన రోగం నివర్ధన అవుతాయట ఇక సంగమయ్య నిన్ను కోరేనా బిడ్డ సంగమయ్యను నువ్వు వల్లానా బిడ్డ ఇక పెళ్లి చేసుకోవాలనా బిడ్డ ఇక నిన్నల్లగోని నాడు సంగమయ్య అమ్మడన కన్న తల్లి నా దేవత అయ్యా అమ్మడన కన్న తల్లి నా దేవత అయ్యా వద్దిన సంగమయ్యా నావా అయ్యా నల్లగోరి నాడు నాయవ్వా అవ్వా మన నాయన ఒక మాట అన్నాడు అవ్వా మీ అవ్వ చెప్పిన మాట ఒకనాటి కన్నా నువ్వు తప్పద్దని బాబు ప్రాణం పోయేటప్పుడు నాకు ఒక మాట చెప్పి చచ్చిపోయింది అవ్వా నేను మాట తప్పే బిడ్డనన్నా కాపోతినా నేను మాట తప్పే బిడ్డనన్నా కాపోతినా నేను సంగమైన కోరి పెళ్లి చేసుకుంటా ఆ సంగమైన నేను పెళ్లి చేసుకుంటానే ఓ బిడ్డ నేను అటమాత్రమనే ప్రాణం పోతా నీకన్నా తండ్రి సత్యం కొరకే ప్రాణం పోతుంది బిడ్డ అయ్య ఎవరు బాధ పెట్టవుకుని ఎవరు ఏదైనా బాధ పెడితే ప్రాణం తీసుకుంటది అయ్యలేని బిడ్డవట అవ్వలేని బిడ్డవైతవని మరి అడరే సత్యం కొరకు నీ అయ్యా మాట తప్పదు బిడ్డ సత్యం తప్పదని నీకు మాట చెప్పిండా బాబు నువ్వు తిన్నవాదానివి నా బిడ్డ అయ్య సూత తిన్నదానివి కానీ నా బిడ్డ నీ బుద్ధులు ఎంత పెద్దది నా బిడ్డ నీ జ్ఞానం ఎంత పెద్దదవ్వా నా బిడ్డ అయ్యా అయ్యకి ఇచ్చిన మాట మాట కొనగా అయ్య కన్న తల్లి మాట కూడా కాదనవా ఓ బిడ్డ ఇయ్య అమ్మ మాట నేనెట్లా తీసేస్తా సత్యం కొరకే అయ్య చచ్చిండు అవని నదనాడిదాన్ని అమ్మ నీ మాట నేనెట్లా కాదంట అయ్యా కన్న తండ్రి సత్యం ప్రాణం విడిచిండు కన్న తండ్రి 60 ఏళ్ళ పెద్ద మనిషినా పర్వాలేదు అవ్వ నేను లగ్నం ఆడతానన్నా
అవ్వ నీది వంట మాత్రం నువ్వు వాడిదానివి కాదా, నేను వాడ పిల్లడు కాదా, ఇంతకు నువ్వు కన్న తల్లివేనా అవ్వ, 60 ఏళ్ళ ముసలోనికి నన్నెట్లు ఇస్తానన్నావని నా మీద మన్నంట అనుకున్నావో తుమ్మంటావు అనుకున్నా, అవ్వ నీ కరుపు గంగ నిండని ఎత్తేడు తోసిల్ల మన్ను పోతావు అనుకున్నానే అవ్వ. నన్ను ఒక్క మాట అనుకుంటారా వీటు రంగమ్మ పదాలు చూసేనా అవ్వా, సత్యము కోరాకి అవ్వరా వీటు పెళ్లి కొప్పుకున్నావా నా బిడ్డ, అల్లి బిడ్డలు అరగంట సేపు కలకల 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 కన్ను తీసిన బిడ్డ అంత మాత్రం సుభద్రది. మరి శివాజ్యోతి ఏడు చేత పడ్డది. అప్పుడు బిడ్డ రెక్క పట్టుకొని సంగమే వేటి కట్టిన ఆ తల్లి సుభద్రాది. సుభద్ర సుభద్ర ఏమైంది నీ బిడ్డ ఒప్పుకున్నదా? ఒక్కడి వీకలు నట్టాలు అవి బావసేవురు, ఒక్కడి వీకలు నట్టాలు కొత్తలాట కొట్టుని ఒకటి వీకులు అంటాను చూడుది. కానీ ఒక్క మాట, ఏ మాట? నీ బిడ్డ ఒప్పుకున్నదా? ఒప్పుకున్నది నాయన. ఒక్క మాట ఒప్పుకుని పెళ్లి చేస్తావు కదా? చేస్తానా? అత్త కాదు, ఎట్లా పెళ్లి కాదంటే అట్టి పెళ్లి కాదు, డీజే డీజే పెట్టా, డబల్ డీజే. డీజేసప్పుడు నువ్వు బతవా? అత్తగా నా పెళ్లి కాదు అంటే నువ్వు కుంకుమర్రి పట్టుకొని ఇది ముండాయ ఎట్లా పోతుంది? కడప గడప బొట్టు పెట్టాను, ఇంటికి బొట్టు పెట్టి అయ్యలారా నా బిడ్డ పెళ్లి చేస్తాను, ఎవరో కాదు 60 ఏళ్ళ పెద్ద మనిషి కూని కుట్టారో పైన ఆయనకి 60 ఏళ్ళ పెద్ద మనిషికి ఇచ్చిన పెళ్లి చేస్తానా? మీరు అందరూ వచ్చి నా అల్లుని తల మీద నా బిడ్డ తల అక్షంతలు వేసి రావాలని నువ్వు అందరిని అడగాలి, ఆచరించాను రావాలి. చెప్పు నా తోకత నా తోక్కింది, నా తోక్కేంది చూపదు, అల్లుడు తొడుకుంది అందుతాం అనుకోవాలి. భరతనే భార్యను నేను ముండను కాదు నాయన, ఇలాంటి శుభకార్యానికి ముండ ముందు నడతదా అయ్యా సంగమయ్యో, శుభకార్యానికి ముండ ముందు నడతదా? జరుగు జరుగు దూరం 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 ముండవు ముత్తెత్తనం లేదు, ముండవు నీకేమి సోకం ఒక్కుట్లా అత్తరు దూరం ఉండవు అంటారు. మరి కూరల్లా కడిగి నరల్లా కడిగి పచ్చని పందిట్లకు ముండను రాని ఎరగదు నాయను. నేను ముత్యాల కుంక పట్టుకొని ఇల్లు తిరిగి పొట్టి పెట్టి రమ్మని నా బిడ్డ ప్రవేశానికి విలువన్నా అయ్యా సంగమయ్యో. నువ్వు వాళ్ళ పోయి ఊళ్ళో ఒక్కనదా? నువ్వు ముందు మాకెత్త బొత్తు పెడతావు అదా? గక్క గక్క తట్టం తప్పుతుంది, ఈ తట్టం తప్పుతుంది, నాకు ఆ తిరగత్తు తప్పినట్టే, రైక దుక్కు తప్పినట్టే, నొత్తనట్టే, పిల్లకాలు ఒత్తు తప్పినట్టే. అప్పుడు మాత్రం అంటారు కుక్కు మీద బతుకోపోయి అందరికి బొత్తు పెట్టాలి, ఊళ్ళో మొత్తం ఒక్కరు లేకుండా అందరికి బొత్తు పెట్టి నువ్వు చెప్పాలి, చెప్పాలి నువ్వు నా అల్లుడు అంతే ఏదో కాదు కూలి కుత్త లోకం అల్లుడు పెద్ద నీట్లో చెప్పాలి. అయితే చెప్తే వాళ్ళు అన్నారా నీకెట్ట బుద్ధి లేదవ్వా, నీకెట్ట జ్ఞానం లేదు, పోయిపోయి ముసలాంజ నువ్వెట్ట పెళ్లి చేస్తాను వాళ్ళు అనకపోతారా? వాళ్ళ మాట పట్టుకొని వచ్చి ముసలాంజ నా బిడ్డ కన్నా వచ్చిన నాకన్నా వచ్చి అనకపోతుందా? గక్క తప్పితే చూడు అందరూ అంత మీరు అందులేవా, మీరు అందరూ అనాలే. అప్పుడు ఆ బిడ్డ అడమాత్రం సుభద్ర నా రాత ఇంకా ఎంత దూరంగానూ ఉన్నదో, నా బిడ్డకు కన్నందుకు నా బిడ్డ కొరకు ఎవరెన్ని మాటలన్నా పడతానకుండగా పడతానే ఎంత మాత్రం దాచుకున్నాడు దాన్ని లోకం మాట అంటే నేనొక్క బతుకున్న సేవాన్ని ఎవరు ఏ మాట అన్నా నా బిడ్డ కొరకు మాట అన్నా నచ్చరైన రానట్టు ఉంటారు. కుంకుమారుడి చేత పట్టుకొని అడవిల్లా సుభద్ర రామన గురామ, అడవిల్లో సుభద్ర రామన గురామ, భర్త ప్రాణమైన గడిగెళ్ళి ఇంతకాలం కడపవుతల పెట్టలే, గానాడు పుచ్చడు దుఃఖం కడప రాజాదుకున్నది, ఒక్క బిడ్డనే కానేమి సుఖపడితే అరరే బిడ్డన అన్నా గాని బిడ్డ రాతాగలేదు,
ఆ భగవంతునికి నా మీద జాలి లేనప్పుడు మరి ఈ లోకాన్ని చూపిస్తున్న భగవంతుడికి నా మీద ప్రేమ లేనప్పుడు ఇక నాకేన కాసరి ముందాసరి నాకు అరిదాతలు ఇవ్వరమ్మా. యా ఇంతకాలం బయట పెట్టి రామనగు రామా మాటల పన్నా వచ్చలేమి రామనగు రామా. యా ఊళ్ళ కల్లా వచ్చి రాదో రామనగు రామా.